జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఎంపీ అరవింద్ కృషి వల్లే నిజామాబాద్ కు జాతీయ పసుపు బోర్డు వచ్చినట్లు తెలిపారు పల్లె గంగారెడ్డి. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని చెబుతున్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. బోర్డు చైర్పర్సన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా కొద్దిసేపటి క్రితమే జారీ చేసింది. అంకాపూర్ గ్రామానికి చెందినటువంటి పసుపు రైతు, అట్లాగే బీజేపీ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి పల్లె గంగారెడ్డిని మొట్టమొదటి జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ పదవి వరించింది. ప్రస్తుతం గంగారెడ్డి గారు మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొట్టమొదటి పసుపు బోర్డు సెంట్రల్ బోర్డుకి మీరు చైర్పర్సన్గా ఎన్నికారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంకొక విధంగా చాలా బరువుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులందరూ కూడా పోరాటం చేసిన తర్వాత ఇక్కడ మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్న సమయంలో నా ప్రాంత పసుపు రైతుల కళని నేను నెరవేరుస్తా అనేటువంటి ఒక విషయాన్ని చెప్పి అనేక మంది రాజకీయ నాయకులు వచ్చిండ్రు పోయినరు. కానీ ఇంత పట్టుదలతోని ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాంత రైతులకు పసుపు బోర్డు సాధించాలనే సంకల్పంతో మొన్న సంవత్సరం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో అనౌన్స్ చేయించి ఈరోజు నిజామాబాద్ కేంద్రంగానే జాతీయ పసుపు బోర్డు హెడ్ ఆఫీస్ కూడా నిజామాబాద్లోనే ఉంటుంది. మహారాష్ట్రలో మనకంటే 2 ఎక్కువ పసుపు సాగు చేస్తున్నప్పటికీ, మనకంటే ఎక్కువ తమిళనాడులో పసుపు సాగు చేస్తున్నప్పటికీ మన దగ్గరనే పసుపు బోర్డు జాతీయ కేంద్రాన్ని ఇక్కడనే ఏదైతే సాధించిండో ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పసుపు బోర్డు వచ్చిన తర్వాత కూడా కార్యాలయం ఏర్పాటు చేయడానికి కొంత సమయం తీసుకుంది. సో ఈ మధ్యలో మీ ప్రత్యర్థులు చాలా రకాల మాటల్ని చెప్పారు, ఎన్నికల్లో రకరకాలుగా ప్రచారాలు చేశారు. ఎట్టకేలకు వాటన్నిటిని పటాపంచాలు చేస్తూ పసుపు బోర్డు నిజామాబాద్కు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు అవుతుంది. మీరు కూడా స్వయంగా పసుపు రైతు. సో ఎట్లా ఉండబోతుంది రైతులకు రేపు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? పసుపు బోర్డు ఏర్పాటు ఒక అంశం, కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే రావడం మరో అంశము. దానికి మీరు చైర్పర్సన్గా ఉన్నారు జిల్లాకు సంబంధించిన ఒక పసుపు రైతుగా. ఎట్లా ఉండబోతున్నది భవిష్యత్తు, ఎట్లా ఉండబోతుంది? పసుపు బోర్డు రేపు ఇనాగ్రల్ అయిన తర్వాత భవిష్యత్తులో పసుపు రైతులకు ఈ బోర్డు ద్వారా ఏ రకమైనటువంటి మేలు చేయగలుగుతాము, ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకు సహాయం చేయగలుగుతుంది, పసుపుని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ విధానంలో ఏ విధంగా అందించగలుగుతుంది, అదేవిధంగా సబ్సిడీ పైన పరికరాలు ఏ విధంగా అందించగలుగుతుంది, ఏ రకంగా పసుపు రైతుకు మేలు చేసి పసుపు రైతులకు మంచి మద్దతు ధర వచ్చే విధంగా పసుపు రైతుల శ్రేయస్సు కోసం పనిచేసేదే ఈ జాతీయ పసుపు బోర్డు. కాబట్టి ఈ పసుపు బోర్డు సాధించినటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నారు ఈ ప్రాంత రైతులందరూ కూడా. ముఖ్యంగా నేను చూసిన ప్రత్యక్షంగా వారి పట్టుదల, వారి శ్రమ నేను అన్ని చూసినాను. అలాంటి నాయకుడు ప్రజలకు అవసరం, ఈ ప్రాంతానికి అవసరం. కాబట్టి ఆ నాయకుడు సాధించిన దానికి నేను రైతుల తరఫున అరవింద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం నిజామాబాద్ ఏర్పాటు కావడం, ఒకే రోజు అదే రోజు చైర్పర్సన్గా కూడా నిజామాబాద్ జిల్లావాసి మిమ్మల్ని ఎన్నిక చేయడం, ఎట్లా చూస్తారు సార్ ఈ 2 అంశాలను? ఎట్లా చూస్తారు? ఇది పార్టీ కోసం గత అనేక సంవత్సరాలు రైతుగా వ్యవసాయం చేస్తూ పార్టీ కోసం, పార్టీ ఉన్నతి కోసం అనేక రకాలుగా కష్టపడేటువంటి ఒక కార్యకర్తకు వచ్చిన గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. దీనికి ఈ గుర్తింపు రావడంలో మా ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారికి కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ, పీయూష్ గోయల్ గారికి కానీ, ఈ జిల్లా ఈ మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎంపీ అరవింద్ గారు నిత్యం సంప్రదింపులు జరిపారు, సెంట్రల్ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టకేలకు నిజామాబాద్ బోర్డు పసుపు బోర్డుని నిజామాబాద్కే తీసుకొచ్చారు. సో ఈ క్రమంలో దీని కార్యకలాపాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు? ఇనిషియల్గా ఎక్కడి నుంచి తాత్కాలికంగా ఏదైనా కార్యాలయం ఏర్పాటు చేసుకొని చేసే అవకాశం ఉందా, లేదా పూర్తి స్థాయి భవన నిర్మాణాలు జరుగుతాయి? ఎట్లా ఉండబోతుంది? ఈ రోజే ఈ పసుపు బోర్డు విషయం మాకు ఈరోజు మధ్యాహ్నం కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడే 5 నిమిషాల క్రితం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పసుపు బోర్డు ప్రధాన కేంద్రాన్ని ఇక్కడే, హెడ్ ఆఫీస్ని ఇక్కడే పెట్టి మొత్తం దేశం మొత్తం కూడా కార్యకలాపాలు కొనసాగించాలనేటువంటి ఏదైతే నిర్ణయం ఉందో
ఆ నిర్ణయాన్ని ఈ జిల్లా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు, ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఫస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాన్ని ఉన్నటువంటి ఏదైతే రెంట్ కార్యాలయం ఉందో దాంట్లో కార్యక్రమాలు కొనసాగించి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్వేషన్ చేసి ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము సొంత భవనాలు నిర్మించుకోవడము, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడము, ఏదైతే ఇంకా అంతవరకు ఇంకా కొంత ఆఫీస్ నీకు చేసుకోవడము, రీసెర్చ్ సెంటర్లు, అదేవిధంగా ఇంకా ఏమైనటువంటి అవసరం ఉంటే అవన్నిటిని కూడా అధికారులతో మాట్లాడి ఫర్దర్ ఏం చేస్తే బాగుంటుంది రైతుల కోసం అనేటువంటి విషయంలో అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రేపు ఇనాగ్రల్ ఫంక్షన్ ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఏముంది సార్ రేపు కార్యక్రమం ఉందా ప్రత్యేక? రేపు జాతీయ పసుపు బోర్డు హెడ్ ఆఫీస్ని నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇక్కడికి సెక్రటరీ గారు హేమలత ఐఏఎస్ గారు, అదేవిధంగా కొచ్చి నుంచి డైరెక్టర్ రమ్య సుబ్రహ్మణ్యం గారు, మిగతా అఫీషియల్స్ అంతా కూడా రేపు ఉదయం రావడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు నిఖిల్ సాయి హోటల్లో పసుపు బోర్డు లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది. హెడ్ ఆఫీస్ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరుస్తున్నామని చెప్పి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. రేపు అఫీషియల్గా వాళ్ళు ఇక్కడే అనౌన్స్ చేసి ఇక్కడే కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. రైతులకు ఏం చెప్తారు సార్? రైతులు అనేక సంవత్సరాలు అనేక దశాబ్దాలు పోరాటం చేసిండ్రు. ఎవరు చేయనటువంటిది, ఎవరు సాధించినటువంటిది అని మన ఎంపీ గారు సాధించిండ్రు. వారికి మనం అందరం కూడా ఎప్పుడు సదా కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే వారు అనేక పోరాటం చేసిండు. ప్రత్యక్షంగా ఆయన ఎంబడి నుండి చూసినాను. ఆయన ఏం చేసిండు, ఎట్లా చేసిండు నాకు తెలుసు. ఆయన ఎంత కష్టపడ్డు నాకు తెలుసు. ఒక ఆయనని ఇష్టపడినటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడంటే నాతోని, అరే మీ ఎంపీ ఇలాంటి మొండి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీకు పసుపు బోర్డు వచ్చింది, వేరే ఎవరున్నా రాకపోతుండే అన్నాడు. అంటే ఆ రకంగా కష్టపడ్డాడు ఆయన. నేను ప్రత్యక్షంగా చూసిన ఆయన పడ్డ కష్టం, ఆయన చేసినటువంటి శ్రమ అవన్నీ కూడా ఆయనకి చెందుతాయి. ఆయన పడ్డటువంటి ఈ కష్టం ప్రజలు కూడా మర్చిపోరు, రైతులు కూడా మర్చిపోరు. తప్పకుండా ఎంపీ గారిని సదా ఈ ప్రాంత రైతులు గుర్తుంచుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. ఎంపీ అరవింద్ కృషి వల్లే ఆయన నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరపడము, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించడం ద్వారానే పసుపు బోర్డు సాధ్యమైంది. ఇప్పుడు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కూడా నిజామాబాద్ జిల్లాకు వచ్చినటువంటి విషయాన్ని మొట్టమొదటి పసుపు బోర్డు జాతీయ చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు చెప్తున్నారు. దీంతో పాటు రేపు ఉదయం దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అధికారిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. వర్చువల్గా కేంద్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. సో రేపు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి కార్యకలాపాలని రేపు ఉదయం ప్రారంభించనున్నట్టుగా కూడా పల్లె గంగారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.